వచ్చాము. ఒకటే మాట, రమణమూర్తి గారు పెద్ద తప్పు చేస్తున్నారు. ఏమంటే గురునానక్ లాగా సంఘంలో జరుగుతున్న అన్యాయాలు చూడలేక గురునానక్ తిరగబడి మతాన్ని స్థాపించాడు. ఈయన హిందూ మతంలో ఉన్న అన్యాయాలు, ఎందుకంటే మతాన్ని ప్రేమించేవాళ్ళు, అది కూడా సత్యవంతంగా మతాన్ని ప్రేమించేవాళ్ళు వాళ్ళ దాంట్లో లోపాలను ఒప్పుకోరు, ఆయన అంతా ఎత్తు చూపుతాడు ఆయన. సో అట్లా వివేకానంద కూడా బ్రాహ్మణ్యాన్ని ఒకవైపు తూర్పాల పడుతూ ఉపనిషత్తులని ఆకాశానికి ఎత్తాడు ఆయన. సో అట్లా రామదాసు ఒక మాట అంటాడు, ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అంటే ఆయన బాధ కలిగింది. ఆయన అంత కష్టపడి గుడి కడితే జైలు వేస్తే ఆయన రామచంద్రుడు రాలేదేనేనండి. మన రమణమూర్తి గారు అదే బాధ కలిగింది. అయ్యో ఇది దేశం అంతా నేను ప్రేమిస్తున్న దేశంలో కృష్ణుడి బొమ్మ విరాట్ స్వరూపంలో బొమ్మలు తీసేసి ఆయన తలని తీసేసి తల అన్నందుకే కోపం వచ్చిందంట. శిరస్సు అన ఇంకేదో అనాలేమో కోపం. ఆ తల తీసేసి ఒక రాజకీయ నాయకుడు బొమ్మ ఈ దేశం ఏమైపోతుందని ప్రశ్నిస్తే అట్లా. సో ఈయన ప్రశ్నిస్తున్నాడు, ప్రశ్నించే వాళ్ళకి ఎప్పుడు ఎదురు దాడులు రాళ్ళ దెబ్బలు తప్పవు. కానీ అయినా ధీటుగా గాంధీ ఓ మాట చెప్తాడు, ఆయన గాంధీవాది కాబట్టి గాంధీ మాట చెప్తాను. గాంధీ ఏమంటాడు, నేను రేపు పొద్దున చచ్చిపోతాను అన్నట్టులాగా జీవించమంటాడు. రేపు పొద్దున్న చచ్చిపోతాను, ఇంకా ఇదే లాస్ట్ డే నాకు, మరి ఏం చేస్తావు ఈ దేశం కంటే ఉన్న శక్తినంతా ఏం చేయాలో ఆ దేశ ప్రయోజనం కోసం చేస్తాను అనే. ప్రతిరోజు రమణమూర్తి గారి జీవితం అదే, రమణమూర్తి గారు చేస్తున్నది అదే, రమణమూర్తి గారు చేయబోయేది కూడా అదే. ఇంకెంతమంది చెప్పుల దండలు తెచ్చినా, చెప్పులు తెచ్చినా, ఏం తెచ్చినా ఆగేది లేదు. ఆయన చెప్పినదే, నిన్న కూడా చెప్పాను, ప్రశ్న ఆగదు, ప్రశ్న ప్రవర్తిస్తుంది. ప్రశ్న వల్లనే జ్ఞానము, ప్రశ్న వల్లనే సమాజం నడుస్తుంది, ప్రశ్న వల్లనే పరివర్తన చెందుతుంది సమాజంలో. అందరూ హిందుత్వవాదుల్లో గూడు కొట్టుకుపోయిన వాడిని చైతన్యాన్ని నింపడానికి కూడా ప్రశ్న వేయాలి. ఈ చైతన్యం చెందాలని కూడా ప్రశ్న వేయాలి. తప్పు జరుగుతుంటే ప్రశ్న వేయాలి, ఒప్పు అయితే కూడా ప్రశ్న వేయాలి. ఇది మంచి జరిగిందని చెప్పాలా, చెడుగానే చెప్పాలా. సో చెడుగానే చెప్పడంలో రమణమూర్తి గారు ముందుంటారు. వాళ్ళకి మేము అండగా ఉంటాం. ధన్యవాదాలు.